మీకు తెలుసా యాదగిరి గుట్ట క్షేత్ర మహత్యమేంటో? ఒకానొక సమయంలో హిరణ్యకశ్యపుని అంతమొందించిన తరువాత స్వామి ఉగ్ర రూపంతో చాలా కోపంతో ఉన్నారు. అప్పుడు ప్రహ్లాదుడు తన భక్తితో స్వామిని శాంతింపచేశాడు. తరువాత ప్రహ్లాదుడు స్వామి కొరకి తపస్సును ఆరంభించారు. స్వామి ఆ తపస్సుకు మెచ్చి యాదగిరి గుట్ట పైన ఉన్న గుహలోకి వేయించేశారు. అప్పుడు బ్రహ్మాది దేవతలు స్వామివారిని ఆరాధించారు. ఇప్పటికీ మహర్షులు అదృశ్య రూపంలో స్వామిని ఆరాధిస్తారు అని నమ్మకం ఉంది. కొన్ని రోజులయ్యాక ఋష్యశృంగుని కొడుకైన శ్రీ యాద మహర్షి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తపస్సు చేశారు. స్వామి ఆ తపస్సుకు మెచ్చి శ్రీ జ్వాల, యోగానంద, గండబేరుండ, శ్రీ లక్ష్మీ నరసింహ మరియు ఉగ్ర నరసింహస్వామి వారులుగా నిజరూపములో ఆవిర్భవించారు. అందుకే ఈ క్షేత్రము పంచనరసింహ క్షేత్రముగా పిలువబడుతున్నది. ఇక్కడ ఏ మొక్కులు మొక్కుకున్నా స్వామి తొందరగా కటాక్షిస్తాడని భక్తుల నమ్మకం. ఏ బాధలు అయినా ఏ కష్టాలైనా ఒక మండలం పాటు అంటే 40 రోజులు ప్రదక్షిణలు చేసి భక్తి శ్రద్ధలతో స్వామిని మనసారా నమస్కరిస్తే ఎంతటి సమస్య అయినా తీరుతుంది అని భక్తుల నమ్మకం. అందరూ స్వామిని దర్శించి స్వామివారి కృపకి పాత్రులవ్వండి.